ఈ వారం విడుదలవుతున్న మూవీస్లో ముఫాసా లయన్ కింగ్ మూవీ ఒకటి భయ్య. అయితే ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి భయ్య. ఎందుకంటే ఈ మూవీకి ముఫాసా క్యారెక్టర్కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడమే ఈ మూవీకి ఒక హైప్ తీసుకెళ్ళిందనే చెప్పాలి భయ్య. అయితే ఆ అంచనాలను అందుకుందో లేదో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక కథ విషయానికి వస్తే ది లయన్ కింగ్ చిత్రం సింబా కథతో మొదలవగా ముఫాసా కథ సింబా తండ్రి ముఫాసా కథతో మొదలవుతుంది భయ్య. అసలు ముఫాసా ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, తన తల్లిదండ్రులకు దూరమై అనాథగా వేరే తెగ సింహాల చెంత పెరిగి ఒక రాజుగా ఎలా ఎదిగాడు, ఈ క్రమంలో తనకంటే బలవంతుడైన కిరేసును ఎలా ఎదిరించాడు, అందుకు టాకా సహాయపడ్డా, చివరికి వీళ్ళిద్దరూ మిలేల్కి ఎలా చేరుకున్నారు, వీళ్ళందరినీ రఫీ ఎలా ఏకం చేశాడు వంటి ప్రశ్నలకు సమాధానమే ముఫాసా చిత్రం భయ్య. నటీనటులు పనితీరు విషయానికి వస్తే ఇది లైవ్ యానిమేషన్ చిత్రం భయ్య. చాలా సహజంగా కనిపించే యానిమేషన్ క్వాలిటీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుందనే చెప్పాలి. నిజానికి డబ్బింగ్ గురించి సాంకేతిక వర్గం పనితీరులో ప్రస్తావించాలి, కానీ ఈ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టులే కీలకం కాబట్టి ఇక్కడ వారి పనితనం గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబు డబ్బింగ్లో గుంటూరు కారం యాసం వినిపించింది భయ్య. అయితే ముఫాసా పాత్ర తాలకు ఎమోషన్ను మ్యాచ్ చేస్తూ వాయిస్ మాడ్యులేషన్ను మెయింటైన్ చేసిన తీరు బాగుంది. ముఫాసా క్యారెక్టర్కు మహేష్ బాబు చెప్పిన డబ్బింగ్ ఎక్సలెంట్గా ఉంది. అందువల్ల ఆ క్యారెక్టర్ స్ట్రగుల్ అండ్ పెయిన్ను ఆడియన్స్ను ఓన్ చేసుకుంటారు. ఎమోషనల్ సీన్స్లో కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్తో కట్టిపడేశాడని చెప్పాలి భయ్య. అండ్ అదేవిధంగా బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్ పొంబాకు బలి సెట్ అయింది. ఆయన కాంబినేషన్లో ఆలీ టిమోట్కు చెప్పిన డబ్బింగ్ కూడా బాగా సింక్ అయింది. పెట్టగొంతుకు షేకింగ్ షేస్ వాయిస్ కామెడీ కూడా బాగుంది. ఇక టాకా క్యారెక్టర్కు సత్యదేవ్ గొంతు, వైట్ లైన్ రోల్కి అయ్యప్ప శర్మ వాయిస్, రఫీ క్యారెక్టర్కి ఆర్సీఎం రాజు వాయిస్లు బాగా కుదిరాయని చెప్పాలి భయ్య. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే తెలుగు అనువాదం కారణంగా పాటల్లో సాహిత్యం సింక్ అవ్వలేక ఇబ్బంది పడిందని చెప్పాలి భయ్య. పాటలు పాడించిన విధానం కూడా ఆకట్టుకోలేదు. డబ్బింగ్ వర్షన్ డైలాగ్స్ మాత్రం బాగా పేలాయనే చెప్పాలి. ముఖ్యంగా మహేష్ బాబు, బ్రహ్మానందం ఆలి పాత్ర డైలాగ్స్ భలే కుదిరాయి. ఆ విషయంలో డబ్బింగ్ వెర్షన్ రైటర్స్ను మెచ్చుకొని తీరాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఎప్పుడో 2028లో వచ్చే రాజమౌళి సినిమా వరకు మహేష్ అభిమానులు బోర్ కొట్టనివ్వకుండా చేసే సినిమా ముఫాసా. అద్భుతమైన లైవ్ యాక్షన్ యానిమేషన్ అండ్ మంచి కథ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిందే. ముఖ్యంగా 3D లేదా 4DXలో చూస్తే ఈ చిత్రాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు భయ్యా.